అంచనా వేయకూడదు. సామెత ఉంది కదండి ఇంగ్లీష్ లో, డు నాట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. అంటే పుస్తకంలో టైటిల్ చూసి పుస్తకం అంతా చెడ్డది అనుకుంటే ఎలా? ఒక వ్యక్తిని చూసి ఏదో ఒక మాట, రెండు మాటలు విని ఈ వ్యక్తి అంతా తప్పుడు వ్యక్తి అనుకుంటే ఎలా? అనుకోకూడదు. పూర్తిగా వ్యక్తి కోసం తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత నిర్ణయానికి రావాలి. అలా ఎంతో మంది మన కోసం తెలుసుకోకుండా తప్పుడు అనుకునే వాళ్ళు మనం ఏం చేయాలి? ఎవరైనా మన కోసం తప్పుగా మాట్లాడుతున్నారు కదండి, మనం రెచ్చిపోయి వాళ్ళని చెప్పిద్దామా? వద్దు, మనం ప్రేమిద్దాం. వాళ్ళని తెలియక మాట్లాడుతున్నారు, క్షమించండి. దేవుడు కూడా అదే అడగాలి. నేను చాలాసార్లు అదే అడుగుతుండే కదా నిలబడినప్పుడు, తండ్రి మా పట్ల ఎవరైనా విరోధంగా అనుకుంటే వాళ్ళని క్షమించండి తండ్రి. ఎందుకంటే బైబిల్ విధానం అది. ఇలా చేయకుండా లోక సంబంధులుగా మనం కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళని రెచ్చగొట్టి, ఏమండి, వాళ్ళ కయ్యానికి కాళ్ళు దువ్వి ఈరోజు బైబిల్ పైన బురద చల్లేటట్లుగా రెండంతలుగా వాళ్ళని తీవ్ర స్థాయికి తీసుకుని వెళితే ఎక్కడ మారుతుంది చెప్పండి? క్రైస్తవ్యంలోనికి ఇతర నమ్మకాలను ఉన్న వాళ్ళు ఎలా మార్చగలని చెప్పండి? సఖ్యమైన మనుషులతో సమాధానంగా ఎలా ఉండగలని చెప్పండి? బైబిల్ ఏమో ఉండమని చెప్తుంది, నువ్వేమో ఉండనంటున్నావు. ఇప్పుడు బైబిల్ రైటా నువ్వు రైటా? కనుక బైబిల్ చెప్పిన విధానంలో మనం ఉండగలగాలి. దట్ ఈస్ ట్రూ క్రిస్టియానిటీ. అది నిజమైన క్రైస్తవ్యం.